ఇరాన్ డ్రోన్లను కూల్చేస్తోంది యుఏఈ. యుద్ధ విమానాలతో శత్రువు సంధిస్తున్న డ్రోన్లను గుర్తించి కూల్చేస్తోంది వారి డిఫెన్స్ ఫోర్స్. ఇరాన్ దేశం వారం రోజులుగా యుఏఈ టార్గెట్ గా డ్రోన్లతో దాడులు నిర్వహిస్తోంది. యుఏఈలోని డీసాలినేషన్ ప్లాంట్ లో చమురు క్షేత్రాలను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే యుఏఈలోని థాట్ సిస్టమ్ పైన వరుస దాడులు నిర్వహించింది. బ్యాటరీతో పాటు రాడార్ వ్యవస్థ కొంతమేర ధ్వంసమైంది. అయితే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది యుఏఈ. ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను అమ్యునిషన్ ఉపయోగించి కూల్చేస్తున్నారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై నిన్న ఒక్కరోజే ఇరాన్ 17 బాలిస్టిక్ క్షిపణులను 117 డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 16 క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో యుఏఈ కూల్చేసింది. ఒకటి సముద్రంలో పడింది. 4 డ్రోన్లు ఆ దేశ భూభాగంపై పడ్డాయి. మిగిలిన వాటిని యుఏఈ సమర్థవంతంగా కూల్చేసింది. దుబాయ్ గగనతలంలో క్షిపణిని అడ్డుకోవడంలో శిథిలాలు ఒక వాహనంపై పడ్డాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన డ్రైవర్ మరణించారు. ఇప్పటిదాకా దాడుల కారణంగా యుఏఈలో 4 చనిపోయారు. వీరంతా విదేశీయులే.